జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నికల మోడ్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో తన మేనిఫెస్టో పైన కసరత్తు చేయబోతున్నాడు. మేనిఫెస్టోలో కీలకమైన అంశాలని ఆయన పొందుపరచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఏదో హామీలు అయితే ఇచ్చాడు. పూర్తి స్థాయిలో జనాల్లో దాని మీద చర్చ కూడా జరగట్లేదు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అతిపెద్ద మేజర్ డ్రాబ్యాక్. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో బలం చేకూరే విధంగా తన ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి హామీని మేనిఫెస్టో 2019లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళింది ఆయన మేజర్ బలం. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత డ్రాబ్యాక్ ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఇచ్చిన మేనిఫెస్టోని ఆయన కనపడకుండా చేయడం, 600 హామీలు ఇస్తే కనీసం 6 కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చంద్రబాబు నాయుడు గారు మేజర్ డ్రాబ్యాక్. అందులో రైతు రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, లేదా అన్నా క్యాంటీన్లు అని చెప్పి, నిరుద్యోగ భృతి అని చెప్పి, లేకపోతే రకరకాల హామీలు పూర్తి స్థాయిలో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేసిన పాపాన్ని చంద్రబాబు నాయుడు గారి వల్ల కాలేదు. అదే ఇప్పుడు ఆయనకు మేజర్ డ్రాబ్యాక్. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బలం ఏదైతే మేనిఫెస్టోని అమలు చేశాడు అనే మేజర్గా ఆయనకి శక్తి సామర్థ్యాలు తాను కాన్ఫిడెన్స్ పెంచుకొని జనాలకు చెప్పదలుచుకున్నాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 3,000 రూపాయలు పింఛన్ హామీని ఈ నెలతో నెరవేర్చాడు. ఇప్పుడు పింఛన్ 4,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఇస్తాను అనే హామీని, తర్వాత ఉచిత మహిళల బస్సు ప్రయాణం మీద కూడా కసరత్తు చేస్తూ ఉంది. అది ఎంతవరకు సాధ్య సాధనాలపైన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేస్తున్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ సంబంధిత హామీలపైన ఏ రకంగా ఉంటుంది, ఎంత మేరకు చేయాలి, రకరకాల హామీలు అయితే ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు దిశగా వెళ్లే విధంగానే నేను చేయగలుగుతాను, ఇది నేను చేస్తాననే విధంగానే ఆయన చెప్పేదానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అమలు కానీ సాధ్యం కానీ హామీలు అయితే ఆయన చెప్పడానికైతే ఆస్కారం చూపించట్లేదు. ఆ రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేస్తాను, చెయ్యాలి ఐదని అయితే కాన్ఫిడెంట్గా అయితే కాదు. కానీ కాకపోతే కసరత్తు అయితే జరుగుతూ ఉంది. రైతు రుణమాఫీ గురించి అయితే మాత్రం ఎంతవరకు చేయొచ్చు, చేస్తే ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అనేది కూడా ఏ రకంగా ఉంటుందని కూడా ఆయన కసరత్తు చేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, లేకపోతే గ్యాసులు ఫ్రీగా ఇస్తానని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మేజర్గా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ఏదో అమ్మ ఒడి ఏదో అమ్మ పథకం ఏదో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమంది అని ఇట్లా రకరకాల పథకాలు అయితే చెప్పాడు. కానీ ఈ అమలుకి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అమలు చేస్తానైతే ఎక్కడా చెప్పలేదు. నేను అనుభవం మీద 2014లో రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ అనుభవం ఆయన ఎక్కడో తీసుకెళ్ళింది అర్థం కాదు. ఇప్పుడు 2024 మళ్ళీ అధికారులు ఇస్తే ఆ అనుభవం అనేది అమలు చేపించే దిశగా ఆయన పయనిస్తాడంటారా? అనుభవం లేకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరు హామీ నెరవేర్చుకునే విధంగా ఆయన ముందు తీసుకెళ్ళడం ఒక రకం మేజర్ ప్లస్ కదా ఆయనకి. చూద్దాం మరి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తన మేనిఫెస్టో పైన అనుకూలంగా వెళ్తూ ముందుకు తీసుకెళ్లి 2019లో లాగా అమలు చేసే విధంగా ఆయన సాధ్య సాధన పరిశీలించి హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.